నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర నెల రోజుల పాటు వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలతో స్వామి కళ్యాణం, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గుట్టపై వెలిసిన అమ్మవారి హుండీ, లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సురభి రాజా, ఆదిత్య లక్ష్మణరావు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, దేవాదాయ కార్యనిర్వహణ అధికారి రంగారావు, జైపాల్ రెడ్డి సమక్షంలో లెక్కింపు చేశారు. భక్తులు స్వామి అందించిన కానుకల నగదును దేవాదాయ శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు లెక్కింపు చేశారు. 15,28,338 రూపాయల నగదు, స్వామి వారికి వెండి రూపంలో కొరమీసాలు, వెండి 2.5 కిలోల భక్తులు హుండీలో వేసినట్లు దేవాదాయ శాఖ రికార్డు అసిస్టెంట్ జైపాల్ రెడ్డి తెలియజేశారు. నగదు వెండిని సింగోటం గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందని వివరించారు. 1/2025 నుండి 21/2025 వరకు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీ ద్వారా స్వామివారికి సమర్పించిన కానుకలను ఈరోజు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరి మేడం ఆధ్వర్యంలో దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ రాజా ఆదిత్య లక్ష్మారావు గారు మరియు కార్యనిర్వహణాధికారి సమక్షంలో లెక్కింపు చేయగా, ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇట్టి ఉండి లెక్కింపునకు గాను 15,28,330 రూపాయలు ఆదాయం సమకూరింది. అదేవిధంగా నోట్లు 14,25,061 రూపాయి, నాణ్యాలు 1,03,269 రూపాయలు. అదేవిధంగా భక్తులు స్వామివారికి తమ మొక్కుబడిగా సమర్పించిన మిశ్రమ వెండి కోరమీసాల